అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారో దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటే ఎప్పటికీ తరగదు అని అర్థం. విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముని జన్మ మహోత్సవానికి ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇదే రోజు పాండవులు సూర్య భగవాన్ని ప్రార్థించి అక్షయ పాత్రను పొందుతారు. ఇదే రోజు కుబేరుడు లక్ష్మీదేవిని ప్రార్థించి బంగారాన్ని సంపదను పొందుతాడు. వాస్య మహర్షి అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని వినాయకుడి చేతిదా రచించడం మొదలు పెట్టారు. గంగమ్మ తల్లి దివి నుండి భూమికి దిగి వచ్చిన రోజుగా కూడా నమ్ముతారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న అక్షయ తృతీయ రోజు నాటున బంగారాన్ని కానీ వెండిని కానీ కళ్ళ ఉప్పుని కానీ లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించేదైనా మన ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మనకు సంపద కలుగుతుందని, సాధ్యమైనంత దానం చేస్తే సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. కమలం పువ్వులో ఉన్న నా బిడ్డ, ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున నా ఆశీర్వాదం నీ ఇంటి మీద వర్షం కురుస్తోంది. ఇప్పటి వరకు నీ చేతుల్లో నిలవని సంపద ఇకపై ఎప్పటికీ తగ్గదు. నా 2 చేతుల్లో నువ్వున్నావు. నీ కష్టం ఒక్క రోజులో ఫలితంగా మారుతుంది. నీ అదృష్టం ఇక నుంచి అక్షయంగా పెరుగుతుంది. నీ వెంటే నీడలా ఉంటాను. నీ కష్టం ఒక్క రోజులో ఫలితంగా మారుతుంది. నీ అదృష్టం ఇక నుంచి అక్షయంగా పెరుగుతుంది. ఈ రోజు నన్ను స్మరించిన ప్రతి అడుగులో ధనం నీ వెంటే నడుస్తుంది. గుర్తుపెట్టుకో, ఈ రోజు ప్రారంభమైన సంపద ఎప్పటికీ తగ్గదు. అదే నా వరం. నీ కుటుంబం సుఖశాంతులతో నిండాలి. నీ జీవితం ఐశ్వర్యంతో మెరవాలి.